హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ కావ్యాన్స్ బ్లాగ్. ఈరోజు అయితే నేను బ్రేక్ఫాస్ట్గా చపాతీను ఆలూ కుర్మా చేస్తున్నాను ఫ్రెండ్స్. నా స్టైల్లో ఆలూ కుర్మా చపాతీ ఎలా చేస్తానో మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చనిపప్పు, కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అదేంది పసుపు, టమాటా వేసేసి టమాటా మొత్తం మంచిగా మగ్గనియాలి ఫ్రెండ్స్. ఆల్రెడీ ముందే మనం ఆలు అనేది బాయిల్ చేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. దాంట్లో ఒక 1.5 స్పూన్ కారం వేసుకొని, ఆలు అయితే నేను కట్ చేయలేదు ఫ్రెండ్స్, ఇలా అయితే నేను గెంటితోనే స్మాష్ చేస్తాను అనమాట. అలా చేసుకొని దాంట్లోకి కొంచెం మీల్ మేకర్ కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీల్ మేకర్ వేస్తే కొంచెం బాగుంటుంది అనేసి నేనైతే దీంట్లో ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎండు కొబ్బరి పొడి వేసేసి కొద్దిగా వాటర్ పోసేసి మనం కొంచెం కన్సన్ట్రేసి అనేది కొంచెం గ్రేవీగా పెట్టుకుంటే మనకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ ఆలూ కుర్మా ఒక్కసారి మీరు నేను చేసిన విధంగా చేయండి, మీరైతే ఖచ్చితంగా ఇలానే చేస్తారు. దాంట్లోకి ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. దీన్ని నేను ఇంకా పక్కన పెట్టేసేసి కొంచెం సేపు ఉడకనిస్తాను. దానిలోకి చపాతీ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్. మా పిల్లలకు కూడా ఈరోజు లంచ్ బాక్స్లోకి చపాతీయే కావాలన్నారు. చూడండి, ఆలూ కుర్మా చాలా వరకు దగ్గర పడిపోయింది. దాంట్లోకి అయితే నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని దాన్ని అయితే సైడ్ని పెట్టుకుంటున్నాను. మనకైతే ఇప్పుడు ఆలూ కుర్మా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నేనైతే గ్యాస్ బంద్ చేసేసి దాన్ని సైడ్ని పెట్టుకొని ఇక మా పిల్లల లంచ్ బాక్స్లోకి చపాతీ అనేది రెడీ చేసుకుంటాను ఫ్రెండ్స్. వాళ్ళకి ఇలా ఆలూ కుర్మా చపాతీ అంటే చాలా ఇష్టము. రాత్రి అడిగారు అనమాట, మా అమ్మ నాకు ఇలా కావాలనేసి. ఇక అందుకనేసి మార్నింగ్ లేచి ఇవే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. చపాతీలు అయితే నేను ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. ఇలా చపాతీలు చేసేసుకొని చక్కగా మంచిగా బటర్ పేపర్లో నేను ర్యాప్ చేసి పెడతాను ఫ్రెండ్స్. వాళ్ళు మధ్యాహ్నం తింటారు కదా, మనం డైరెక్ట్గా పెట్టేస్తే ఏమవుతుందంటే ఆ వేడికి ఆ వాటర్ ఇది అవుతుంది, చపాతీ అనేది కొంచెం తడిగా అవుతుంది. ఇలా మనం బటర్ పేపర్లో మనం ర్యాప్ చేసి పెట్టామనుకోండి, మనకు అసలు ఈవినింగ్ దాకా కూడా చపాతీ అనేది ఫ్రెష్గా ఉంటుంది. అసలు ఆ వాటర్ ఇది లేకుండా చాలా బాగుంటుంది. మా పాపకైతే ఫస్ట్ పెట్టేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఆమెకు ఆల్రెడీ టైం అయిపోయింది. ఆమె ఎక్కువ తినదు ఫ్రెండ్స్, తక్కువనే తింటుంది, అందుకే ఆమెకి తక్కువనే పెడతాను. మా బాబు కర్రీ ఎక్కువ తింటాడు ఫ్రెండ్స్, అందుకే వాడికి నేను కొంచెం కర్రీ ఎక్కువ పెడతాను. ఇది మా పాప లంచ్ బాక్స్ ఫ్రెండ్స్. ఆమెకైతే రెడీ అయిపోయింది, ఆమెకి ఇచ్చేసేసాను. ఇది మా బాబు కోసం నేను పెడుతున్నాను ఫ్రెండ్స్. వాడికి కొంచెం కర్రీ ఎక్కువ కావాలి ఫ్రెండ్స్. కర్రీ అనేది నేను పెద్ద బాక్స్లో చేసి పెడతాను. వాడు ఇష్టంగా తింటాడు ఫ్రెండ్స్ కర్రీ ఎక్కువగా. మా పాప తక్కువ తింటుంది కర్రీస్, అందుకే ఆమెకి కొంచెం తక్కువ పెడతాను అనమాట. ఇది వాడి బాక్స్, దాంట్లోకి నేనైతే కొంచెం కర్రీ పెడుతున్నాను ఫ్రెండ్స్. వాడికి చాలా ఇష్టం ఫ్రెండ్స్, చాలా ఇష్టంగా తింటాడు అనమాట ఇవాళ ఈ కర్రీ. నేను ముందే చెప్పాడు, మమ్మ నాకు కొంచెం కర్రీ ఎక్కువ పెట్టు, నాకు ఇష్టం మమ్మ అని. ఓకే ఫ్రెండ్స్, బాయ్.